నమస్తే వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ భారత్. ఇది ఉన్నటువంటి వార్తలు ఉన్నటువంటి వాస్తవాలు విశ్లేషించుకుందాం. దయచేసి పొలిటికల్ వైస్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు చూస్తే, వారికి ఉరేసరి, అది తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. నిందితులు దేశంపై యుద్ధం ప్రకటించారు. సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసే అభద్రతా భావాన్ని సృష్టించే ప్రయత్నం చేశారు. దిల్షుక్ నగర్ జంట పేలుళ్ల కేసులో ఎన్ఐఏ కోర్టును తీర్పును సమర్థించిన హైకోర్టు, 5గురికి ఉరి ఖరారు చేసిన ధర్మాసనం. రతన్ మోహిని దాది కన్నుమూత. పటేల్ స్ఫూర్తితో మతతత్వంపై పోరు. ఆయనకు నెహ్రూతో సత్సంబంధాలే ఉండేవి. విభేదాలున్నట్లు భాజపా చిత్రీకరిస్తోంది. విస్తృత సిడబ్ల్యూసీలో ధ్వజమెత్తిన ఖర్గే. మత రాజకీయాలను ఖండిస్తూ తీర్మానం. కాంగ్రెస్ భాజపాల ఉమ్మడి సీఎం రేవంత్. కంచగచ్చిబౌలి భూముల వేలం వెనుక భారీ కుంభకోణం. అందులో భాజపా ఎంపీ కూడా ఉన్నారు. త్వరలో వివరాలు బయటపెడతా భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్. రిజిస్ట్రేషన్లకు స్లాట్ బుకింగ్, గంటల తరబడి నిరీక్షణకు తెర. 22 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రేపటి నుంచి అమలు. రెండేసి రిజిస్ట్రేషన్ల అడ్డుకట్టకు చట్ట సవరణ. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడికి గాయాలు. సింగపూర్లో సమ్మర్ క్యాంపులో అగ్ని ప్రమాదం. ఓ బాలిక మృతి, 20 మంది గాయాలు. మార్క్ శంకర్ చేతులు కాళ్లకు కాలిన గాయాలు. సింగపూర్ బయలుదేరిన పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ప్రధాని మోదీ సహా పలువురి ఆకాంక్ష. మీ వీసా రద్దు చేస్తున్నాం, అమెరికా నుంచి వెళ్ళిపోండి. విద్యార్థులపై తీవ్ర చర్యలు కూడిగడుతున్న ట్రంప్ సర్కార్. ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం సహా వేర్వేరు కారణాలు. ప్రశ్నార్థకంగా తెలుగు విద్యార్థుల భవిష్యత్తు. ప్రధానమంత్రి ముద్రా యోజన లబ్ధిదారులతో ప్రధాని మోదీ భేటీయారు. ఏపీ మహిళా విజయగాథని చెబుతున్నారు. 10 ఏళ్లలో 33.65 లక్షల కోట్లు ముద్రా రుణాలు ఇచ్చినట్టుగా చెప్పారు. భారీ సంస్థాగత మార్పులే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అహ్మదాబాద్లో నేడు జరిగే ఏసీసీ భేటీలో మేధో మదనానికి సిద్ధమైంది. బ్రహ్మకుమారి చీఫ్ కన్నుమూత. చైనాపై మరో 50% సుంకం విధించిన ట్రంప్. గత ఏడాది కంటే కటాఫ్ తగ్గే ఛాన్స్. ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ నియామకానికి గవర్నర్ ఓకే. పోలవరంపై స్వతంత్ర అధ్యయనం. ఉరేసరి, 5గురు ఉగ్రవాదులకు శిక్షను సమర్థించిన హైకోర్టు. ఎన్ఐఏ కోర్టును తీర్పును ధృవీకరించిన ఉన్నత న్యాయస్థానం. ఇది అత్యంత క్రూరమైన నేరమని వ్యాఖ్య. 12 ఏళ్ల క్రితం హైదరాబాద్లో భయానక ఘటన. మొత్తం 18 మందిని బలి తీసుకున్న ముష్కర్లు. దిల్షుక్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో దోషుల అప్పీళ్ల కొట్టివేత. 6 నిందితుల్లో 5గురికి ఉరి శిక్ష విధించిన ఎన్ఐఏ కోర్టు. ట్రయల్ కోర్టు ఉత్తర్వులపై హైకోర్టు దోషుల అప్పీల్. యావజ్జీవ శిక్షతో లక్ష్యంగా నెరవేరదన్న ధర్మాసనం. ఇలాంటి శిక్ష ఇదే తొలిసారి. కింది కోర్టు తీర్పును యథాతథంగా సమర్థించిన హైకోర్టు. దిల్షుక్ నగర్ పేలుళ్ల కేసులో దోషులకు ఉరి ఖరారు. గవర్నర్కు గడువు 3 నెలలే. 17 ఏళ్లుగా పరారీలోనే. ఇప్పటికీ చిక్కని పేలుళ్ల మాస్టర్ మైండ్ రియాజ్ బత్కల్. అతని నేతృత్వంలో నగరంలో 2 ఆపరేషన్. 2008 నుంచి పాకిస్తాన్లోనే తలదాచుకున్న మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది. గవర్నర్కు గడువు 3 నెలలే. బిల్లులపై ఆలోగా నిర్ణయం తీసుకోవాల్సిందే సుప్రీంకోర్టు. రెండోసారి పంపితే నెలలోగా సమ్మతి తెలపాల్సిందే, లేదంటే న్యాయ సమీక్షకు సిద్ధంగా ఉండాలి. చరిత్రాత్మక తీర్పు వెలువరించిన సర్వోన్నత న్యాయస్థానం. అసాధారణ జాప్యం రాజ్యాంగ విరుద్ధమే. బిల్లులపై గవర్నర్కు వీటో అధికారం లేదు. తమిళనాడు గవర్నర్ ఆర్ఎస్ రవి తీర్పు చట్టవిరుద్ధం. ఆయనకు పంపిన 10 బిల్లుల ఆమోదం పొందినట్లే. అసాధారణ అధికారాలు ఉపయోగిస్తూ ధర్మాసనం తీర్పు. గవర్నర్లు నిరోధకంగా ఉండొద్దంటూ కీలక వ్యాఖ్యలు. తీర్పు చరిత్రాత్మకం. అన్ని రాష్ట్రాలకు దక్కిన గొప్ప విజయం. తమిళనాడు సీఎం స్టాలిన్. బుల్ బౌన్స్ బ్యాక్. ఎస్సీయూ భూముల వెనుక భారీ కుంభకోణము. బీజేపీ ఎంపీ హస్తం కూడా ఉంది. త్వరలో వివరాలు వెల్లడిస్తా. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ బీజేపీ పొత్తుల సర్ది రేవంత్. బండి సంజయ్ అయిన రక్షకుడు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాధలు సుప్రీంకోర్టు ఉల్లంఘన కిందకే వస్తాయి. వరంగల్ రజతోత్సవ సభకు పోలీసులు అనుమతి ఇవ్వకుంటే కోర్టుకు. జిల్లాల్లో జలగండం. మండు వేసవికి ముందే అడుగంటుతున్న భూగర్భ జలమట్టాలు. అన్ని జిల్లాల్లోనూ సురక్షిత స్థాయికి లోపే. ఫిబ్రవరిలో 8.68 మీటర్ల లోతుల నీళ్లు. మార్చిలో 9.91 మీటర్లకు పతనం. అధిక శాతం జిల్లాల్లో ఆందోళనకర పరిస్థితి. ఓవర్ స్పీడ్తో వెళ్లినా వీసా రద్దు. విదేశీ విద్యార్థులపై అమెరికా చర్యలు. ఇప్పటికే పలువురు వీసాలు క్యాన్సిల్. బాధితులు ఇండియన్లు. రెడ్ సిగ్నల్ జంప్ లాంటి ట్రాఫిక్ ఉల్లంఘనలోని యాక్షన్. దొంగతనం, ఆల్కహాల్ సంబంధిత కేసుల్లో కూడా వీసాల రద్దును వ్యతిరేకిస్తూ కోర్టుకు వెళ్లిన పలువురు స్టూడెంట్లు. అమెరికా, చైనా టారిఫ్ వార్. వెనక్కి తగ్గమంటున్న ఇరు దేశాలు. క్రూడాయిల్ రేట్లు తగ్గుతున్న పెట్రోల్ ధరలు పెరగబట్టే మతలబైంది. $61 పడిన బ్యారెల్ క్రూడాయిల్. పెట్రోల్ ధర లీటర్ 107. ముద్రా కింద 52 కోట్ల మందికి రుణాలు. ప్రధాని మోదీ. అమల్లోకి వక్ఫ్ చట్టం. గ్రీన్లోకి మార్కెట్. దిల్షుక్ నగర్ జంట పేలుళ్ల కేసులో 5గురికి ఉరేసరి. ఎన్ఐఏ కోర్టు తీర్పును సమర్థించిన హైకోర్టు. దోషులు దాఖలు చేసిన అప్పీళ్లు కొట్టివేత. దేశంపై దాడిగా పరిగణిస్తున్నట్టు వ్యాఖ్య. 18 మంది మృతికి కారణమైన
ఐఎం టెర్రరిస్టులు 2013 ఫిబ్రవరి 21న A1 మిర్చి సెంటర్ 107 బస్టాప్ వద్ద పేలుళ్లు, పరారులోనే కీలక నిందితుడు రియాజ్ బత్కల్. పోలవరం ముంపుపై సిడబ్ల్యూసితో సర్వే థర్డ్ పార్టీతో చేయించేందుకు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అంగీకారం. జాయింట్ సర్వేకు ఒప్పుకొని ఏపీ. కిన్నెరసాని, ముర్రేడు వాగు సహా స్థానిక వాగుల వరద ప్రభావంపై జాయింట్ సర్వే చేయాలని తెలంగాణ డిమాండ్. దేశాన్ని మతపరంగా విభజించేందుకు బీజేపీ ఆర్ఎస్ఎస్ కుట్ర. నెహ్రూ పటేల్ ఒకే నాణానికి రెండు వైపులు, వారి మధ్య విభేదాలంటూ ప్రచారం. కొంతమంది వ్యక్తుల గుత్తాధిపత్యంలోకి దేశం. ఖర్గే ప్రజల దృష్టి మళ్లించేందుకే ఇవన్నీ చేస్తున్నారని ఫైర్. అహ్మదాబాద్లో సిడబ్ల్యూసీ మీటింగ్ ప్రారంభం. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ హాజరు. ప్రభాకర్ రావు పాస్పోర్ట్ రద్దు. సిట్ అధికారులకు సమాచారం అందించిన పాస్పోర్ట్ అథారిటీ ఇప్పటికే ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు. 10 గంటల పాటు శ్రవణ్ రావు విచారణ. ఏమడిగినా తెలియదు, గుర్తులేదని సమాధానం. ఫోన్ పాస్వర్డ్ చెప్పని నిందితుడు. రెగ్యులర్ డీజీపీ ఎవరు? సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ప్యానెల్ లిస్టు రెడీ చేస్తున్న ప్రభుత్వం. లిస్టులో రవిగుప్తా, సివి ఆనంద్, శివధర్ రెడ్డి, మరో 2 ఐపీఎస్లు. 5 పేర్లు యూపీఎస్సీకి పంపేందుకు ఏర్పాట్లు. 10 నుంచి రిజిస్ట్రేషన్లకు స్లాట్ బుకింగ్. 22 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ప్రయోగాత్మకంగా అమలు. వివరాలు వెల్లడించిన మంత్రి పొంగిరెడ్డి. చట్ట సవరణతో డబుల్ రిజిస్ట్రేషన్లకు చెక్కు ప్రజలే తయారు చేసుకునేలా. సీల్ డీడ్ మాడ్యూల్. అవినీతికి ఆస్కారం లేకుండా 10 నుంచి 15 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ పూర్తి చేసేలా చర్యలు. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులు ఎన్నాళ్ళు ఆపుతారు? తమిళనాడు గవర్నర్పై సుప్రీంకోర్టు ఆగ్రహం. పెండింగ్లో ఉన్న 10 బిల్లులు పాస్ అయినట్లేనన్న కోర్టు. ప్రభుత్వం పాస్ చేసిన బిల్లులు 3 నెలల్లో క్లియర్ చేయాలి. బిల్లులపై నిర్ణయం తెలిపేందుకు టైంలైన్ ప్రకటించిన బెంచ్. ఇంటర్ వాల్యుయేషన్లో కొత్త విధానం. 5 స్లాట్లలో ర్యాండమ్ రీచెకింగ్. 0 మార్కులు వచ్చిన వారితో పాటు 25 నుంచి 34 మార్కులు వచ్చిన వారికి రివాల్యుయేషన్. ఫలితాలు తప్పులు రాకుండా ఇంటర్ బోర్డు జాగ్రత్తలు. ఈ నెల 25 వరకు ఫలితాలు రిలీజ్ చేసే ఛాన్స్. మాయమవుతున్న ఫేక్ వీడియోలు. సోషల్ మీడియా నుంచి తొలగిస్తున్న వేలాది మంది. కంచె గచ్చిబౌలి భూముల వివాదంలో అలజడి సృష్టించిన వీడియోలు, ఫోటోలు. పలువురు బీఆర్ఎస్ నేతలపై ఫిర్యాదులు. ఫేక్ వీడియోలను సృష్టించి ప్రచారం చేసిన వారిని గుర్తించే పనిలో సైబర్ క్రైమ్ బృందాలు. పోస్టులు డిలీట్ చేసిన కేసు తప్పదని హెచ్చరిక. క్రిషాంక్కు నోటీస్ ఇచ్చి విచారణ చేపట్టండి. ఫేక్ వీడియోల కేసులో హైకోర్టు. కంచె గచ్చిబౌలి భూ స్కామ్ను 48 గంటల్లో బయటపెడతా కేటీఆర్ హెచ్చరిక. దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల దోషులకు ఒరేసారి ఖరారు చేసిన హైకోర్టు ధర్మాసనం. ఎన్ఐఏ కోర్టు తీర్పునకు సమర్థన. దోషుల అప్పీల్ డిస్మిస్. దోషుల్లో పరివర్తన వస్తుందనే విశ్వాసం కనిపించడం లేదు. శిక్షను జీవిత ఖైదుగా మార్చడం వృధా. హైకోర్టు ధర్మాసనం. 45 రోజుల పాటు 157 మంది సాక్షుల విచారణ. ఆ ఘటన నేటికి వెంటనడుతున్న పీడకల. బాధితుల ఆవేదన. బిల్లుల ఆమోదానికి గవర్నర్ కాలయాపన చట్టవిరుద్ధం. గవర్నర్లకు రాజ్యాంగం వీటో అధికారాలు ఇవ్వలేదు. వారు మంత్రివర్గ సూచనలు కట్టుబడాల్సిందే. ప్రభుత్వ నిర్ణయాలకు అడ్డుకారాదు. తమిళనాడు అసెంబ్లీ గవర్నర్ పంపిన 10 బిల్లులు ఆమోదం పొందినట్టే. వాటిపై రాష్ట్రపతి తదుపరి చర్యలు చెల్లవు. సుప్రీంకోర్టు సంచలన తీర్పు. బిల్లులపై నిర్ణయానికి గవర్నర్లకు 1 నుంచి 3 నెలల దాకా గడువు. ఈ తీర్పుతో ఇకపై తమిళనాడు వర్సిటీలకు ముఖ్యమంత్రి స్టాలినే ఛాన్సలర్. వీసీల నియామకాలకు దారి సుగమం. సుప్రీంకోర్టు తీర్పు చరిత్రాత్మకం. ఎంకే స్టాలిన్. గవర్నర్ రాజ్భవన్కు వీడి వెళ్ళిపోవాలంటూ డీఎంకే మిత్రపక్షాలు డిమాండ్. రిజిస్ట్రేషన్లకు రేపటి నుంచే స్లాట్ బుకింగ్. 22 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రయోగాత్మకంగా అమలుకు ఏర్పాట్లు. 10 నుంచి 15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ పూర్తి. కార్యాలయాల్లో పడిగాలులపై ఇకపై తెర. రోజుకు 48 స్లాట్లు అందుబాటులో. డిమాండ్ ఉండే స్లాట్లు పెంచే వీలు. బుకింగ్ లేకుండా వచ్చేవారి కోసం రోజుకు 5 రిజిస్ట్రేషన్లకు అనుమతి. అమెరికా కల్లలు. విద్యార్థులపై ట్రంప్ సర్కారు మరో పిడుగు. కారు వేగంగా నడిపారని, లైసెన్స్ లేదని స్టూడెంట్ వీసాలు ఎడపడా రద్దు. కాలేజీలకు సమాచారం ఇవ్వని అధికారులు. వీసా రద్దుతో పాటు స్వీయ బహిష్కరణ కూడా. హార్వర్డ్ నుంచి స్టాన్ఫోర్డ్ వరకు ఇదే తీరు. చైనాపై ట్రంప్ బాధుడు. 104%. అమెరికా టారిఫ్లపై చర్చలే మార్గం. జయశంకర్. కాంగ్రెస్ దిద్దుబాట. క్షేత్రస్థాయి నుంచి పార్టీ ప్రక్షాళనపై దృష్టి. ఎదురుదెబ్బల నేపథ్యంలో భారీగా సంస్థాగత మార్పులు. ఈ ఏడాది పునర్నిర్మాణంపైనే ఫోకస్. సిడబ్ల్యూసీ. మతవాదం, హింసతో దేశం విద్వేష అగాధంలోకి కూరుకుపోతుందని పేర్కొంటూ తీర్మానం. సర్దార్ పటేల్ అసలైన వారసత్వం కాంగ్రెస్ పార్టీదే. అహ్మదాబాద్లోని వల్లభాయ్ మెమోరియల్లో భేటీ. నేడు 1700 మంది ప్రతినిధులతో ప్రధాన సదస్సు. పేదల విద్యపై గత ప్రభుత్వ నిర్లక్ష్యం క్షమించలేని నేరం. ఆంధ్రజ్యోతి కథనాన్ని ట్యాగ్ చేస్తూ సీఎం ట్వీట్. వాణిజ్య పన్నుల రాబడి 75,149 కోట్లు. గత ఏడాది కంటే ఈసారి 7.2% వృద్ధి. మార్చిలో జీఎస్టీ వృద్ధి రేటు యథాతథం. గత ఏడాది 5,399 కోట్లు. ఈసారి 5,401 కోట్లు. బ్రహ్మకుమారస్ అధినేత్రి దాదిరతన్ కన్నుమూత. రాష్ట్రపతి ముర్ము, రేవంత్ దిగ్భ్రాంతి. సిద్దిపేటలో బర్డ్ ఫ్లూ కలకలం. తోగుట మండలం ఖాన్గల్ లేయర్ ఫామ్లో కోళ్లకు వ్యాధి నిర్ధారణ. గాలి వడగళ్ల వాన బీభత్సం. పంటలకు తీవ్ర నష్టం.
నేడు రేపు వర్ష సూచన, రైతులను ఆదుకుంటాం మంత్రి సీతక్క. ఓయూ తప్పిదం అభ్యర్థులకు శాపం, ఉత్తీర్ణత తేదీని తప్పుగా ఇవ్వడంతో హాస్టల్ వెల్ఫేర్ పోస్టుల్లో అన్యాయం. ఆందోళనలో 10 మంది ర్యాంకర్లు, సాంకేతిక తప్పదం అంటూ వర్సిటీ లేఖ పంపినా పట్టించుకొని టీజీఎస్పీ. అగ్ని ప్రమాదంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కుమార్కి గాయాలు. సింగపూర్లోని స్కూల్లో ఘటన. చేతులు కాళ్లపై బొబ్బలు, ఊపిరితిత్తుల్లోకి పొగ. ఆసుపత్రిలో కొనసాగుతున్న చికిత్స. ప్రమాదంలో విద్యార్థిని మృతి. సింగపూర్కు పవన్ కళ్యాణ్. 20 ఏళ్లుగా గుండె ఆపరేషన్లు చేస్తున్న దొంగ డాక్టర్. బ్రిటన్లోని ప్రఖ్యాత డాక్టర్ పేరుతో చలామణి. మధ్యప్రదేశ్లో ఆసుపత్రిలో 15 మందికి శస్త్రచికిత్సలు, వారిలో 7 మృతి. పరారీలో నకిలీ వైద్యుడు తాజాగా అరెస్టు. 15,000 ఆపరేషన్లు చేసినట్టు ప్రచారం. 2006లో ఛత్తీస్గఢ్ స్పీకర్కు కూడా తనే ఆపరేషన్ అనంతరం స్పీకర్ మృతి. దొంగ డాక్టర్ వద్ద డజన్ల సంఖ్యలో ఫేక్ డిగ్రీలు. ఆంధ్రప్రదేశ్ నుంచి మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్. పోలవరం ముంపుపై తృతీయ పక్ష సర్వే అంగీకరించిన పోలవరం అథారిటీ. తొలి దశలో ముంపు సమస్య లేదు ఏపీ. అనుమతి 150 అడుగులు ఉన్నందుకు సర్వే చేయాల్సిందన్న తెలంగాణ. ఇవి ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు.